హాయ్ అండి అందరికి. ఇగో రాత్రి 8 అవుతుంది. ఇగో నా చిన్న బిడ్డ ఒక్క నిమిషం చూ. ఇగో మా చిన్న బిడ్డ చికెన్ తినబుద్ధి అవుతుంది అన్నది, అందుకే చికెన్ తీసుకొచ్చినాం మేము. ఇగో మా వైఫ్ అండి. ఇగో ఏమే హాయ్ చెప్తా చూడండి. సీరియస్ ఉన్నది. అంటే మనం స్పెషల్ చికెన్ కర్రీ చేస్తున్నావా? అందరు చేసే చికెన్ కర్రీ కదా. ఏది మౌనిక చేతి వంటావు? ఎవరు అమ్మ చేతి వంట? ఏమేమి వేసినావు ఇట్లా చెప్పు. ఇందులో కారం, పసుపు, మసాలా, ఆయిల్, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కళ్యామకేరు. ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసినావు. అల్లం పేస్ట్ వేసి కూడా కలుపుకోండి. మరి లివర్లు ఏనన్నావు కదా, లివర్ వేరే వండుతున్నావు కదా, మరి కలిపి ఎందుకు వండుతున్నావు? ఎందుకు ఫ్రీడమ్ వాళ్ళు మనకు పైసలు ఇచ్చేట వాళ్ళ పేరు చెప్తాను మనం. లైట్గా చాలా బాగుంటుంది. ఫ్రీడమ్ ఇప్పుడే అనిపించింది. ఇప్పుడే ఫ్రీడమ్ అంటే చాలా ఫ్రీడమ్ వస్తాయి. ఫ్రీడమ్ అంటే ఫ్రీగా వస్తుందా? అది 150 రూపాయలు పెడితే ఆయిల్ ప్యాకెట్ వస్తుంది. ఫ్రీగా వస్తుందా? 160 రూపాయలా? చిన్న బిడ్డ అయితే రాసుకుంటుంది. కూర్చొని మంచిగా రాసుకుంటాను. నేను అంటున్నా ఏమేమి వేసినావు అల్లా కంచులో? పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసాను నేనైతే. ఇప్పుడు కొంచెం అవి ఎర్రగా కావాలి. ఎందుకు? ఎందుకే పచ్చి వాసన పోతుంది. గోలితే బాగుంటుంది. ఎందుక? నూనెగా బావిలో ఇదేంటి కొంచెం ఎర్రగైనట్టు అనిపిస్తాను. ఇంకా కొంచెం కావాలి. కొంచెం నాకుతా ఎంత కప్పు ఉంటాయి. అయితే నెక్స్ట్ అల్లం వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ అల్లం పేస్ట్, ఇది అల్లం కాదు, అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం. అల్లం కూడా అల్లం పేస్ట్ ఇచ్చి అల్లం కూడా కొంచెం గోలాలి కాదు, గోలించుకోవాలి. గోలనివ్వండి. అది అట్లా పక్కనే
తెలుసుకుంటుంటే ఓ పిల్లరా ఇంకా చేసి చూడకపోతుంటాము కారకపోతుంటాం నా పిల్లరా ఇంకా చేసి చూడకపోతుంటాము నెక్స్ట్ ఏం ఎత్తాను అల్లం అయితే కొంచెం ఎర్రగా అయింది. తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను. చికెన్లోనైతే నేనైతే ఉప్పు, కారం, మసాలా, ధనియాల పౌడర్, ఆయిల్ పోసి కలుపుకున్న పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేస్తున్నా. చూడండి లెట్స్ గో. ఇవి ఫైనల్ టచ్. ఇది అయిపోతే అయిపోయినట్టేనా కూర? కాసేపు సిమ్ములో పెట్టి ఉడకనివ్వాలి. కలుపుకుంటున్నాను. నెక్స్ట్ ఒక సాంగ్ చేద్దామయ్యా. కలపని ఆగండి, జరగండి. ఫస్ట్ అయితే ఫుల్ పెట్టి కలపాలి గ్యాస్ను. జోరు జంబన గొడుగులో రాల ముద్ద బోయ పందిరి కిందికి రాల ముద్ద బావే రాల పందిరి కిందికి రాల ముద్ద బావే ముత్యాల పందిరి కిందికి ఎత్తుకోదాం. స్టేక్ ఇంకో అరగంట పడుతుంది మినిమం, అది ఫ్రై కావడానికి మంచిగా. ఓకేనా? మొత్తం ఫ్రై చేస్తున్నానండి నేనైతే. మినిమం గోలాలి, ఒక అరగంట గోలితేనే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక రోటీస్ చికెన్తో పాటు రొట్టెలు అంటే చపాతీలు ఉండాలని చెప్పేసి నా పెద్ద బిడ్డ డిమాండ్ చేసినావా లేకపోతే రిక్వెస్ట్ చేసినావా? ఆర్డర్ చేసిన. ఆర్డర్ చేసినావు. మరి ఉన్నా ఎన్ని చపాతీలు చేస్తున్నావు? అవన్నీ నువ్వే తింటావా? అన్ని అయిందా? అయిపోయింది. చికెన్ అయిపోయిందా? చూడండి, చికెన్ అయిపోయింది. పైనుంచి గార్నిష్ గ్రేవీ కోసం. గ్రేవీ కాదు, అయిపోయింది ఆల్రెడీ. ఆల్రెడీ అయిపోయింది. గ్రేవీ కోసం అది ఒక 2 చపాతీలు కూడా చేస్తుంది. రెండంటే మసాలా కొంచెం గరం మసాలా వేస్తుంది. మళ్ళీ గ్రేవీ కోసం అది మళ్ళీ కొంచెం పచ్చి ధనియాల పౌడర్ వేయాలి. అయిపోయిందన్న మళ్ళీ ఇస్తాను. పచ్చి ధనియాల పొడి కూడా వేస్తుంది. రెండే దీంతో కాదు. చికెన్ కర్రీ కంప్లీట్. రెండే కాదు అన్నమాట. ఒక 4 రొట్టెలు చేస్తుందా? 4 కూడా కొన్ని ఆకలి అవుతుంది కదా, ఫాస్ట్ వేసేసి తిందాం. ఆల్రెడీ చికెన్ కర్రీ అయిపోయిందన్నమాట. ఫైనల్లీ కంప్లీటెడ్ మా చికెన్ కర్రీ. వేస్తా నీకెందుకే కానీ అన్ని నాకే అన్నమాట. ఫైనల్లీ చికెన్ కర్రీ కంప్లీటెడ్. ఒకసారి నోట్ పెట్టుకుని చూడు ఎట్లుందో. ఎట్లుంది? సూపర్ ఉన్నాయి. ఎట్లుందిరా? మస్తు ఉన్నది. చూడండి స్పైసీగా బాగుంది. చూడండి గాయ్స్, తింటున్నారు. లివర్ ఫ్రై కూడా చాలా బాగుంది. బాగానే వండింది. అప్పుడు నా బిడ్డ కోపంగా చూస్తుంది, మైక్గా ఉన్నాడు దానికి. ఇదే మాట్లాడతాడట. ఈ పెద్ద మనిషి మళ్ళీ మాట్లాడు. ఏం మాట్లాడతావు? వెల్కమ్ టు మై ఛానల్ అంటది ఏమన్నంటే. కానీ రియల్లీ చాలా బాగుంది ఫ్రెండ్స్, మంచిగా ఉంది. రియల్లీ చాలా బాగుంది. స్పైసీగా ఉంది, కారం వస్తుంది కానీ చాలా బాగుంది. చికెన్ కర్రీ సూపర్. తినండి మీరు కూడా.